పల్లెటూరు పుట్టుడే నా అదృష్టం. ఓకే, పల్లెటూరులో పుట్టడమే మనం చేసుకున్న మనకి ఏం అదృష్టం. లేకుండా మంచిదే. ఆ, పల్లెటూరు పుట్ట సిటీ లైఫ్ బెస్ట్. దేశ ప్రధాని పి నరసింహరావు కూడా బంగారా. ఆ. మా పక్క ఏంచెల్ 10 ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు. ఆ, సో ఆ. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆ. మీ గురించి చెప్పండి, మీ లైఫ్ గురించి మా చెప్పండి. లైఫ్ గురించి మా ఆ. లైఫ్ గురించి అంటావు. మా లైఫ్ నేను 40 years కారబారు చేసిన ఇక్కడ. కారోబార్ అంటే ఇంటి పన్ను నల్ల పన్ను వసూలు చేసుడు. ఓకే, ట్యాక్స్ కలెక్షన్ చేశారు 40 years. 40 years చేసి ఓ 42 years సర్వీస్, మొత్తం కారబారు. ట్యాక్స్ కలెక్షన్ చేశారు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లో వచ్చిన మార్పులు ఏంటి తాత మీరు చూస్తే? వ్యవసాయంలో మస్తు మార్పులు వచ్చినాయి. వరి ఒక్క గుంట కూడా ఖాళీ లేదు ఇక్కడ. మీరు మీ లైఫ్ లో చూసిన సిచ్యువేషన్స్ ఎలా ఉండే తాతయ్య? ఆ కాలంలో ఎలా ఉన్నాయి and ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను నా లైఫ్ లో చూడలే. ఇది కెనాల్ వస్తా అనుకోలే. ఓకే. ఒక చిన్నప్పుడు ఒక ఆర్టికల్ చదివిన, ఆ కెనాల్ రాదు, ఆ కెనాల్ కట్టుడు దండగా పిట్టలు గుడ్డు పెడతాయి అన్నారు. ఒక మా విలేజ్ లా 800 ఇల్లు ఉంటే 2000 రూపాయలు 2000 వాహనాలు సైకిల్ మోటార్లు స్కూటర్లు. విలేజ్ లో పని చేస్తుంటే చాలా అదృష్టవంతుడు అయితేనే విలేజ్ లో పని చేస్తాడు. అదృష్టవంతులు అయితేనే విలేజ్ లో పని చేస్తారు. ఓకే, హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో అండ్ అగ్రికో ఆన్ వీల్స్ ఫీల్డ్ వాక్. సో ఇది సెకండ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా. నేను ట్రావెల్ చేసే ఏరియాలో నాకు పరిచయమైన వాళ్ళు ఎవరు లేరు తాతయ్య ఇక్కడ. సో ఏంటి అని అంటే ఈరోజు ఇక్కడ అంటే తాతయ్య కూర్చున్నారు. ఇందాక వెళ్తుంటే హీ సెడ్ హాయ్ టు మీ అండ్ ఐ వాస్ క్రేజీ టాకింగ్ టు హిమ్. సో నమస్తే తాత. నమస్కారం. నమస్కారం. నా పేరు రాకేష్. నేను నాగర్ కర్నూల్ పాలమూరు జిల్లా ఉంది కదా, కర్నూలు జిల్లా, పాలమూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేస్తూ ఇక్కడ ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. సో తాతయ్య, ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. అంటే మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే ఇప్పుడు ఎట్లా అని అంటే వ్యవసాయం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? ఫస్ట్ 7 ఎకరాలు ఉండే. 7 ఎకరాలు చేసాం. కొంత అమ్మిన, కొంత సోదరులు అన్నదమ్ములు. ఓకే, అయితే ఏం పండిస్తారు ముఖ్యంగా? ఇంకా వరే. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కింద మొత్తం మెయిన్ కెనాల్ కింద వరే, మొత్తం వరే పండిస్తారా? ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ వరంగల్ పోతాయి నీళ్ళు. వరంగల్ ఖమ్మం దాకా పోతాయి. ఖమ్మం దాకా వెళ్ళి ఆ నీళ్ళు ఏవైతుంది దాని కింద మొత్తం. ఆ కెనాల్ రాకముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండే? కెనాల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? కెనాల్ దాదాపు 40 years అయింది. 40 years అయిందా? ఓకే, 40 years. అంటే దానికి ముందు మీరు చూసిన సిచ్యువేషన్స్ ఎలా ఉండే? కెనాల్ రాకముందు పల్లీలు, మక్కలు, ఏంటివి వేరుశెనగ, అవే ఎక్కువ వేసేది. ఓకే, అవి మంచి అంటే ఎక్కువ పండిస్తుండే. వాణిజ్య పంటలు. ఓకే, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లో వచ్చిన మార్పులు ఏంటి తాత మీరు చూస్తే? వ్యవసాయంలో మస్తు మార్పులు వచ్చినాయి. వరి ఒక్క గుంట కూడా ఖాళీ లేదు ఇక్కడ. ఓకే, ఒక్క కుంట అంటే 100 గదాలు కూడా ఖాళీగా లేదు. అంత ప్రొడక్షన్. అంటే మన ఈ ఏరియా ఏదైతే ఉందో హుజురాబాద్ ఏరియా టాప్ నాచ్. అంటే ప్రొడక్షన్ లో కరీంనగర్ కి హుజురాబాద్ వెన్నెముక్క లాంటిది ప్రొడక్షన్. అంటే వరి పండించడానికి రైతులు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు అంతా కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఇంకా మీరు మీ లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ ఎలా ఉండే తాతయ్య? ఆ కాలంలో ఎలా ఉన్నాయి and ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను నా లైఫ్ లో చూడలే. ఇది కెనాల్ వస్తా అనుకోలే. ఓకే, ఒక చిన్నప్పుడు ఒక ఆర్టికల్ చదివిన, ఆ కెనాల్ రాదు, ఆ కెనాల్ కట్టుడు దండగా పిట్టలు గుడ్డు పెడతాయి అన్నారు కెనాల్. ఓకే, కానీ కొంత ప్రభుత్వాలు, మంచి ప్రభుత్వాలు అచ్చుట్లా, అన్ని ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వమే కదా, అన్ని ప్రభుత్వాలు అచ్చుట్లా డ్యాములు కట్టింది మంచిగా మీద. ఎస్ఆర్ఎస్పి నుండి, నిజామాబాద్ నుండి వస్తున్నాయి. ఓకే, మంచిగా పంటలు పండుతున్నాయి. మిల్లులు, రైస్ మిల్ తయారైనాయి, పార్ బాయిలు తయారైనాయి. ఒక మా విలేజ్ లా 800 ఇల్లు ఉంటే 2000 రూపాయలు 2000 వాహనాలు సైకిల్ మోటార్లు స్కూటర్లు. 800 గడపలకి 2000 పైన ఒక్క ఇంట్లో
ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు బండ్లు, ముగ్గురికి బండ్లు అంటే వాళ్ళకు ఉపాధి దొరికింది మిల్లు మీద. ఓకే ఓకే, సో వాళ్ళకి పని అనేది దొరికింది. పని అనేది దొరికింది. ఓకే, ఇప్పుడు నాట్లో కూడా మాగా లేబర్ చాలకుంటే ఒరిస్సా మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ నాటు వేసిపోతారు. ఇప్పుడు చూడండి, అంటే మన తెలంగాణలో నేను ఊహించలేదు అంకుల్, నేను ఊహించలేదు ఈ వ్యవసాయం. ఓకే, వ్యవసాయం ఇంత డెవలప్ అవుతుంది అంటే ఈ ఒక్క 20-30 ఏళ్ళ డెవలప్ అయింది. ఈ 20-30 ఏళ్లలో మీరు చూసిన డెవలప్మెంట్స్, కెనాల్కి మంచిగా పైప్ లైన్ వేసుడు, బోర్లు వేసుడు, కరెంట్ కూడా 24 గంటల కరెంట్ ఉంటుంది. సో ఆ కెనాల్ వల్ల జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అంటే మీరు ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎంత ఉపాధి దొరికింది, అంటే వచ్చిన ప్రభుత్వాలు సపోర్ట్ చేయడం వల్ల ఇవన్నీ జరిగినాయని అంటున్నారు కదా. దాంతోపాటు మన చుట్టూ ఉన్న గ్రామాల్లో అంటే ఉపాధి ఒక్కటే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే వాళ్ళ జీవన విధానం ఉంటుంది కదా, దాంట్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు అని మీకేమైనా అనిపించింది? జీవన విధానంలో మార్పులు అంటే 100 రోజుల వర్క్ ఉండేది. 100 రోజుల పనులు ఇప్పుడు నాట్లు అయిపోతాయి కదా. ఓకే, ఇప్పుడు అంతకుముందు కలుపులు ఉండే, కలుపు మందు వచ్చి దాంట్లో అయితే విషయం కదా. గడ్డి మందు దొరుకుట్లా, గడ్డి పెరుగుతలేదు, కూలీళ్ళు షార్టేజ్ తప్పింది. హార్వెస్టర్ ఉండే వరి కోతలది, కూలర్ ప్రాబ్లం తప్పింది. అయినా నాట్లకు మాత్రం నాట్లు కంపల్సరీ. ఆ మిషన్ పనిచేస్తలేదు, మిషన్లు ఎలిజిబిలిటీ కాలే. ఓకే, ఈ ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ ఏదైతే ఉందో, అంటే ట్రాన్స్ప్లాంటర్ అని పిలుస్తాం కదా దాన్ని, నాటేసే మిషన్లు పనిచేస్తలేదు. ఓకే, మన పొలాలలో నాటేసే మిషన్ అంత పర్ఫెక్ట్ గా అక్యురేట్ గా పని చేయట్లేదు, అది ఫెయిల్ అయింది. ఓకే, ఆడోళ్ళే వేస్తారు, ఇతర రాష్ట్రం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర కూలీ వాళ్ళు, అంటే కూలీలు సరిగ్గా టైంకి దొరకకపోవడం వల్ల అదే నాట్లు పడకపోతే మనకి టైంకి అట్లా నాట్లు ఎదిగితే ఇన్ టైంలో నాట్లు వేయాలి, నెల లోపు నాట్లు వేయాలి. కాబట్టి ఇన్ టైంలో దొరకపోవట్లా ఇది మాత్రం ఒక మంచిగా దొరికింది. ఎందుకంటే ఇతర రాష్ట్రంలో వచ్చుడు రైతుకు మస్తు అది కొంచెం ప్రాఫిటబుల్. ఏంటి అని అంటే టైంకి నాట్లు పడుతున్నాయి కాబట్టి మన పంట చేతికి వచ్చే టైం కూడా కింటాకు దాపుగా 40 బస్తాలు మీద ఇస్తారు. ఓకే, ఎకరానికి వస్తుంది, ఎకరానికి 40 బస్తాలు మీద ఇస్తారు. ఓ వెరీ ఫైన్. అయితే అంటే వ్యవసాయం కాకుండా మీరు ఇంకేదైనా వేరే పని చేసి ఉండేనా అంటే మీ టైంలో? ఇప్పుడు అంతకుముందు వాళ్ళు వలస వేళ్ళు కొంతమంది, ఇప్పుడు ఇక్కడికే వలస వస్తారు. మీ గురించి చెప్పండి, మీ లైఫ్ గురించి. మా లైఫ్ గురించి అంటావు. మా లైఫ్ నేను 40 years కారోబార్ చేసిన. ఇక్కడ కారోబార్ అంటే ఇంటి పన్ను, నల్ల పన్ను వసూలు చేసుడు. ఓకే, ట్యాక్స్ కలెక్షన్ చేశారు 40 years చేసి. ఓ 42 years సర్వీస్, మొత్తం ట్యాక్స్ కలెక్షన్ చేశారు. చదువు అయిపోగానే స్టడీస్ ఏం చేశారు దాదా? ఎస్ఎస్సి 10th తర్వాత ఇక వాళ్ళు నాకు శాతకుండా వాళ్ళు కూడా ఏజ్ అయిపోయిందని ఇక్కడ వర్క్ చేస్తారు కాంటకాడ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ ఏం చేస్తున్నారు? కాంట దగ్గర వ్యవసాయం చూసుకుంటూ. ఓకే, కాంటకాడ. ఓకే, అంటే ఆ కారోబార్ లైఫ్ ఎలా ఉండే మీది? మంచిది, విలేజ్ కాబట్టి పొద్దున్న లేచి స్నానం చేసి కుర్చాలు తీసుకొని మంచిగా బుక్కులు పట్టుకొని 5-6 గంటలు వర్క్ చేసి విలేజ్. అమాయకులు అంటే ఆ గుర్తు వచ్చేది మనకు విలేజ్ లో పని చేసినంటే చాలా అదృష్టవంతుడు అయితేనే విలేజ్ లో పనిచేస్తాడు. అదృష్టవంతులు అయితేనే విలేజ్ లో పనిచేస్తారు. సిటీ లైఫ్ అనేది వేస్ట్. అది ఓకే, కల్తీ గాలి, స్వేచ్ఛమైన మనసు ఉండేది పల్లెటూరులో అయితే ఇక మనకి మన వాళ్ళే, అంటే బంధువులు చుట్టాలు అందరూ ఇక ఆ బంధాలు వేరే ఉంటాయి. ఇక మనం వాళ్ళు రెడ్డి అయినా ఏ కులమైనా అన్న మామ అల్లుడు అనిపిస్తుంది. మిమ్మల్ని ఫస్ట్ అంకుల్ తాతయ్య అనిపిస్తుంది కదా. అనుబంధం పల్లెటూరులో కాడ, పల్లెటూరు అంటేనే అనుబంధం అంటేనే పల్లెటూరు. నా దృష్టి అయినా కదా పల్లెటూరు పుట్టుడే నా అదృష్టం. ఓకే, పల్లెటూరులో పుట్టడమే మనం చేసుకున్న ఏం లేకుండా మంచిదే. పల్లెటూరు పుట్ట, సిటీ లైఫ్ బెస్ట్. ఓకే, అలా అనడానికి కారణం ఏంటి మీకు? అట్లా అంటాం. ఓకే, సిటీలో ఎక్కడెక్కడ కలిసి వాళ్ళ వ్యక్తిత్వం మనకు తెలియదు. అది కరెక్ట్. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, చెడ్డలు కావచ్చు. విలేజ్ లో పుట్టినాం అనుకో, పుట్టినాక వాళ్ళం కూడా మనం పెరుగుతాం, మనం కూడా వాళ్ళు పెరుగుతాం. ఒకరి ముఖాలు పొద్దున్న లేచి చూసుకొని ఉంటాం. వాళ్ళకి నేచర్ ఏందో తెలుస్తుంది, వాళ్ళ గుణం ఏందో.
అర్థమైంది వాళ్ళు ఎలాంటి మనిషి ఎలాంటి పర్సన్ అనేది తెలుస్తుంది మనకి. తెలుస్తుంది పుట్టినప్పుడు. ఇప్పుడు నాకంటే నా వయసు 65 80 ఏళ్ళకు తెలుస్తాయి, 80 ఏళ్ళ వయసులో వెళ్తాయి నా గుణం ఏంటుంటుంది. అది సిటీలు తెలియదా, నేనేమన్నా తెలియదా? అంతే కదా, ఇప్పుడు మన పక్కింటోడే పరాయోడు అయిపోయి ఉంటాం కదా. ఇప్పుడు చూస్తాను మన టీవీలో ఎన్ని చూస్తున్నాం, ఆ హత్యలని కిరాయి ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చి కిరాయి ఉండడు, ఆ ఆస్తికి ఆశపడి బంగారం చూస్తాను కదా. విలేజ్ అంటే ఆవులు ఇచ్చే పేర్లు ఇప్పుడు అవి నేచర్కి ఇదిరా అనుకుంటారు. మనం 90 ఏళ్ళ ముసలి అడుగు నందేంటోడు అంటే గింటోడు అని చెప్తారు, 90 ఏళ్ళ ముసలి అంటే గింటోడు అని చెప్తాం. ఓకే, పల్లెటూరు అంతా పుట్టుడు అదృష్టం ఇవ్వదు కాదు. మా దేశ ప్రధాని పి నరసింహరావు కూడా వంగర, మా పక్క ఏంచెల్ 10 నుంచి 15 కిలోమీటర్లు. సో మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఈయన దగ్గరనే ఇస్తాను నేను. ఓకే నమస్తే అంకుల్, హాయ్. మీరు కూడా జాయిన్ అవ్వండి, కూర్చోండి, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పండి. ఇక్కడ